సినిమా షూటింగ్ లో క్లాప్ బోర్డ్ ఎందుకు వాడతారు? సినిమా షూటింగ్ లో క్లాప్ బోర్డ్ వాడడానికి ప్రధానంగా కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. షూటింగ్ టైంలో వీడియో ఆడియోని ప్రత్యేకంగా రికార్డ్ చేస్తారు. క్లాప్ కొడితే ఆ శబ్దం సౌండ్ ట్రాక్ లో కనిపిస్తుంది. అదే సమయంలో క్లాప్ బోర్డ్ మూసుకునే విజువల్ కూడా కనిపిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఈ రెండు సింక్ చేయడానికి ఇది సహాయపడుతుంది. క్లాప్ బోర్డ్ మీద సీన్ నెంబర్, షార్ట్ నెంబర్, టేక్ నెంబర్, డైరెక్టర్ పేరు, డేట్ వంటి వివరాలు ఉంటాయి. ఇది ఎడిటింగ్ టైంలో ఎవరైనా సింపుల్ గా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక్కో సీన్ ని మళ్ళీ రీటేక్ చేస్తారు. ఏ టేక్ బెస్ట్ గా వచ్చిందో గుర్తించడానికి క్లాప్ బోర్డ్ చాలా అవసరం. అలాగే ఏ యాంగిల్లో ఏ షాట్ తీసారో క్లియర్ గా గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో శాస్త్రీయ విధానం. క్లాప్ కొట్టిన తర్వాతే ఆర్టిస్టులు తమ డైలాగ్స్ చెబుతారు. అంటే ప్రొడక్షన్ లో డిసిప్లిన్ పాటించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి సినిమా షూటింగ్ సమయంలో క్లాప్ బోర్డ్ అనేది అత్యవసరమైన ఒక టూల్. సినిమా షూటింగ్ లో క్లాప్ బోర్డ్ ఉపయోగించడం 1920లో టాకీ వచ్చాక మొదలైంది. 1927లో ది జార్జ్ సింగర్ విడుదలైంది. ఇది మొట్టమొదటి టాకీ మూవీ. అప్పటి వరకు మూకీ సినిమాల్లో ఆడియో సింక్ చేయవలసిన అవసరం లేదు. క్లాప్ బోర్డ్ మొదటి రూపం. మొదట్లో కేవలం ఒక బ్లాక్ బోర్డ్ మీద సీన్ అండ్ టేక్ నెంబర్ రాసి చేత్తో క్లాప్ కొట్టేవారు. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యే విధంగా క్లాప్ బోర్డ్ ని డిజైన్ చేశారు. ముఖ్యమైన విషయం, క్లాప్ బోర్డ్ కేవలం టెక్నికల్ ఉపయోగం మాత్రమే కాదు, సినిమా ప్రారంభానికి ఒక శుభ సూచిక. సాధారణంగా క్లాప్ కొట్టే పని అసిస్టెంట్ డైరెక్టర్, కెమెరా అసిస్టెంట్ లేదా ప్రత్యేకంగా నియమించిన క్లాప్ బాయ్ చేస్తారు. సౌత్ ఇండస్ట్రీలో అండ్ బాలీవుడ్ లో ఫస్ట్ క్లాప్ ను ముహూర్తం పాటించి కొట్టాలి. తప్పుగా కొడితే శుభ సూచకం కాదని భావించే దర్శకులు చాలా మంది ఉన్నారు. క్లాప్ బాయ్ తప్పు చేస్తే ఏమవుతుంది? క్లాప్ ఆలస్యమైతే డైరెక్టర్ కోప్పడవచ్చు. సౌండ్ సరిగ్గా రికార్డ్ కాకపోతే టేక్ రిపీట్ చేయాలి. టైం అండ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కెమెరా ఫ్రేమ్ లో క్లాప్ బాయ్ ఉంటే ఆ షాట్ వృధా అవుతుంది. టీవీ సీరియల్స్ కూడా క్లాప్ చాలా అవసరం. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కువ షూటింగ్ జరగాలి. సీరియల్స్ లో సీన్ నెంబర్ కాకుండా ఎపిసోడ్ నెంబర్ కూడా క్లాప్ బోర్డు మీద రాస్తారు. కొన్ని తక్కువ బడ్జెట్ టీవీ షోలు క్లాప్ వాడకుండా కూడా షూట్ చేస్తాయి. ఎందుకంటే అవి ఎక్కువగా లైవ్ ఆడియో కాకుండా డబ్బింగ్ పై ఆధారపడి ఉంటాయి. అడల్ట్ వీడియోస్ కి క్లాప్ బోర్డ్ అవసరమా? ప్రొఫెషనల్ స్టూడియోలో తీయబడే అడల్ట్ కంటెంట్ వీడియో కూడా క్లాప్ బోర్డ్ వాడతారు. వీటిలో కూడా ఓపెన్ షాట్, డైలాగ్ షాట్స్, బాడీ షాట్స్ లాంటివి సెట్ చేస్తారు. అయితే కొన్ని లో బడ్జెట్ లేదా అన్ప్రొఫెషనల్ ప్రొడక్షన్ హౌస్ లు క్లాప్ బోర్డ్ ని వాడకపోవచ్చు. క్లాప్ వినియోగం తక్కువగా ఉన్న దేశాలు నార్త్ కొరియా. ఇక్కడ సినిమా అండ్ టీవీ ప్రొడక్షన్ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కొన్ని డాక్యుమెంటరీ వీడియోలు అండ్ ప్రోపగండా ఫిల్మ్స్ క్లాప్ లేకుండా డైరెక్ట్ గా షూట్ చేస్తారు. ఎందుకంటే ప్రొడక్షన్ పద్ధతులు చాలా రిగ్డ్ గా ఉంటాయి. కొన్ని రియాలిటీ షోలు, డాక్యుమెంటరీలు నేచురల్ లుక్ కోసం క్లాప్ వాడరు. అయితే ప్రొఫెషనల్ డాక్యుమెంటరీలు, నెట్ఫ్లిక్స్, బీబీసీ, నేషనల్ జియోగ్రఫిక్ మాత్రం క్లాప్ బోర్డ్ ని తప్పకుండా వాడతాయి. అమెరికా, యూరోప్ లో డిజిటల్ క్లాప్ బోర్డులు లేదా టైమ్ కోడ్ సింక్ టెక్నాలజీ వల్ల కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు ఫిజికల్ క్లాప్ వాడటం తగ్గించాయి. కానీ పూర్తిగా ఎక్కడ క్లాప్ నిషేధం కాలేదు. ప్రపంచంలో ఎక్కడ క్లాప్ పూర్తిగా వాడరు అని చెప్పలేం. కానీ కొన్ని లో బడ్జెట్ ఇండస్ట్రీలు, డాక్యుమెంటరీలలో లేదా కొన్ని నియంత్రణ గల దేశాల్లో క్లాప్ ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. హాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాప్ మిస్టేక్. ఒకసారి హాలీవుడ్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ షూటింగ్ లో క్లాప్ లేకుండా షూట్ మొదలు పెట్టారు. ఇది చాలా లార్జ్ స్కేల్ యాక్షన్ సీన్ కావడంతో రీషూట్ చేయడానికి చాలా ఖర్చు అయింది. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.